హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం కన్ఫర్మ్ వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం, అలాగే ఫొటోస్ కూడా వేస్తా వాళ్ళు. అంతకంటే ముందర ఈ వైల్డ్ కార్డ్స్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ తనుజ, కళ్యాణ్, అలాగే సుమన్ శెట్టి గారు వీళ్ళు తప్పించి మిగతా ఎవరినన్నా వీళ్ళు ఎలిమినేట్ చేసేకి హై ఛాన్సెస్ ఉన్నాయి అలా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ కంటెంట్ పరంగా, టాస్కుల పరంగా ఈ వైల్డ్ కార్డ్సే సరిపోయేలాగా ఉన్నారు. అందుకే చెప్తున్నా, చూద్దాం ఏం చేస్తారు. ముఖ్యంగా 4 మెంబర్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. డీమన్, రీతు, ఫ్లోరా, దివ్య వీళ్ళైతే ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు? డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతోంది. చూద్దాం ఏం ప్లాన్ చేస్తాడో బిగ్ బాస్. ఇంకొచ్చేసి ఫస్ట్ కన్ఫామ్ అయిన వైల్డ్ కార్డ్ వచ్చేసి దివ్యల మాధురి గారు. ఈవిడనైతే సీజన్ ఫస్ట్లోనే అడిగారు. ఈవిడ కూడా వస్తానని చెప్పింది. ఆ తర్వాత కొన్ని వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యి రాలేదు. ఇప్పుడైతే వైల్డ్ కార్డ్స్లో ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి వైల్డ్ కార్డ్స్లో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన వస్తుందని, ఒకవేళ బిగ్ బాస్ ఆఫర్ చేస్తే. అందుకే ఇప్పుడు వైల్డ్ కార్డ్లో దివ్యల మాధురి గారు అయితే రాబోతున్నారు. ఈవిడదైతే ఏవీ షూట్ అయింది, అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోందంట. ఇంకా సెకండ్ వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య. ఈవిడను కూడా సీజన్ స్టార్టింగ్లోనే అడిగారు, అప్పుడు రాలేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్గా వస్తోంది. ఏవీ షూట్ అయితే 4 డేస్ బ్యాకే అయిపోయింది. ఇంకా థర్డ్ వచ్చేసి నిఖిల్ నాయర్. ఈయన వచ్చేసి సీరియల్ యాక్టర్. ఈయన కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నాడు. ఇంకా ఫోర్త్ వచ్చేసి ఆయిషా. ఈమె వచ్చేసి వెబ్ సిరీస్ అలాగే సీరియల్స్ చేసింది. ఈమె కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతోంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి గౌరవ్ గుప్తా. ఈయన వచ్చేసి హిందీ సీరియల్స్ అలాగే తెలుగు సీరియల్ చేశాడు. ఈయన మోడల్ అంట. ఈయన కూడా రాబోతున్నాడు ఫిఫ్త్. ఇంకా సిక్స్త్ వచ్చేసి కావ్య గారిని అయితే అడుగుతున్నారంట. ఇంకా కన్ఫామ్ కాలేదు. ఆ కన్ఫామ్ అయితే కావ్య గారు వచ్చే ఛాన్సెస్ ఉంది.